ఈ రోజుల్లో పిల్లలు స్టూడెంట్స్ ఎక్కువ సమయం టీవీ, మొబైల్, కంప్యూటర్, ట్యాబ్స్ తో గడుపుతున్నారు. వీటి వల్ల పిల్లల్లో ఏర్పడే సమస్యలు ఏంటో మీకు తెలుసు. కళ్ళకు సంబంధించిన సమస్యలు, కళ్ళు పొడిబారడం, కళ్ళు గుచ్చుకున్నట్టుగా అనిపించడం, మసక బారడం, తలనొప్పి రావడం. అలాగే చిన్న పిల్లలలో అయితే మయోపియా అంటే దూరం చూపు కోల్పోవడం, రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, క్వాలిటీ ఆఫ్ స్లీప్ తగ్గడం. బ్లూ లైట్ ఎక్స్పోజర్ వల్ల నిద్రపోయినట్టుగా అనిపించినా కూడా నిద్ర యొక్క క్వాలిటీ మనకి చాలా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే శరీరానికి సంబంధించినవి మెడ, నడుము, భుజం నొప్పి రావడం, చేతి మణికట్టు, వేళ్ళు నొప్పి రావడం. అలాగే ఎక్కువ సమయం కూర్చొని ఉండడం వల్ల ఒబెసిటీ, యాక్టివిటీ తగ్గి శరీరం బరువు పెరగడం కూడా జరగవచ్చు. మానసికమైన ఎఫెక్ట్స్, మానసిక ఆరోగ్యంపై ఉండే ప్రభావం. పిల్లలు చదువుపై సరిగ్గా దృష్టి కేంద్రీకరించలేకపోవడం, సోషల్ మీడియా వల్ల చాలా యాంగ్జైటీ, స్ట్రెస్ కి గురవ్వడం. మరీ చిన్న పిల్లల్లో అయితే మాటలు ఆలస్యంగా రావడం జరగవచ్చు. ఆటపాటలు తగ్గించడం, చదువుపై దృష్టి తగ్గడం లాంటివి కూడా జరగవచ్చు. మొబైల్, టీవీకి అడిక్ట్ అవ్వడం, డిపెండెన్సీ పెరగడం కూడా జరుగుతుంది. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పెద్దవాళ్ళు అయితే ప్రతి 20 నిమిషాలకి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకండ్ల పాటు చూడడం, అంటే 20-20-20 రూల్ ఫాలో అవ్వడం. చిన్న పిల్లలకైతే స్క్రీన్ టైం పరిమితులు పెట్టడం ఫాలో అవ్వండి. అలాగే భోజన సమయంలో టీవీ చూడవద్దు. నిద్రపోవడానికి ముందు టీవీ, మొబైల్ చూడకండి. ఫ్యామిలీ టైం ఎక్కువగా స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. బయట ఆటలు, పుస్తకాలు, ఫ్యామిలీ టైం ఎక్కువగా స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.